మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా వాషింగ్టన్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. విమానం, హెలికాప్టర్ ఒకదానికొకటి ఢీకొని నదిలో పడిపోయాయి. విమానంలో 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రయాణికుల కోసం రెస్క్యూ సిబ్బంది నదిలో ముమ్మరంగా గాలిస్తున్నారు. రొనాల్డ్ రీగన్ నేషనల్ ఎయిర్పోర్ట్లో విమానం ల్యాండింగ్ అవుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఎయిర్పోర్ట్ పక్కనే ఉన్న పోటోమాక్ నదిలో హెలికాప్టర్, విమానం కూలిపోయాయి. పిఎస్ఏ ఎయిర్లైన్స్ కు చెందిన విమానం కాన్సాస్లోని విషిటా నుంచి బుధవారం ఉదయం బయలుదేరింది. వాషింగ్టన్లోని రీగన్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యే సమయంలో ఆర్మీకి చెందిన హెలికాప్టర్ను ఢీకొట్టింది. గగనతలంలో చోటు చేసుకున్న ఈ ప్రమాదంతో ఒక్కసారిగా భారీ శబ్దం వినిపించింది. ఈ ఘటనతో అమెరికా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ప్రమాదంలో 2 మృతదేహాలను అధికారులు గుర్తించారు. మనం 10 టీవీ స్క్రీన్ పైన కూడా ఈ ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ ను మనం చూడొచ్చు. అమెరికా వాషింగ్టన్లో చోటు చేసుకుంది ఈ ప్రమాదం. గగనతలంలోనే ఒక్కసారిగా విమానం అన్నది క్రాష్ అయిపోయింది. సరిగ్గా అది ల్యాండ్ అయ్యే సమయానికి ఒక ఆర్మీ హెలికాప్టర్ని విమానం ఢీకొట్టడంతో పక్కనే ఉన్న నదిలోకి ఇటు హెలికాప్టర్ అలాగే విమానం కూడా పడిపోయాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 60 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి రెస్క్యూ సిబ్బంది నిరంతరాయంగా అక్కడ రెస్క్యూ ఆపరేషన్ అన్నది చేపడుతున్నారు. నదిలో ముమ్మరంగా గాలింపు చర్యలు అన్నవి కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ 2 మృతదేహాలను అధికారులు వెలికి తీశారు. ఇంకా కూడా అక్కడ రెస్క్యూ ఆపరేషన్ అన్నది నిరంతరాయంగా కొనసాగుతోంది. ఒక్కసారిగా ఈ విమానం క్రాష్ అవ్వడంతో భారీ శబ్దం అన్నది వినిపించింది. దీంతో అమెరికా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గగనతలంలో బుధవారం చోటు చేసుకున్న ఈ ఘటనతోటి ఒక్కసారిగా అమెరికా అన్నది షాక్ గురైంది. సరిగ్గా అది ల్యాండ్ అయ్యే సమయానికి ప్రమాదం చోటు చేసుకుంది. అది ల్యాండ్ అవుతున్న క్రమంలో ఆర్మీ హెలికాప్టర్ని విమానం ఢీకొట్టడంతో పక్కనే ఉన్న నదిలో ఆ విమానం అన్నది పడిపోయింది. ఆ సమయంలో 60 మంది ప్రయాణికులు విమానంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం సహాయక చర్యలు అన్నవి కొనసాగుతున్నాయి.